నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేదరికం లేని సమాజం కోసమే P4 విధానమన్న సీఎం చంద్రబాబు వచ్చే ఉగాది నాటికి ఫలితాలు చూపిస్తామని ఉద్ఘాటన పారిశ్రామికవేత్తలను గత ప్రభుత్వం వాటాలు అడిగిందన్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పేదలకు పంచమంటోందని వ్యాఖ్య తెలంగాణలో రేపటి నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ఎంత భారమైనా లబ్ధిదారులకు అందిస్తామని సీఎం భరోసా మంత్రివర్గ విస్తరణకు సమాయత్తమవుతున్న తెలంగాణ సర్కార్ ఏప్రిల్ 3న 4 మంత్రులు ప్రమాణం చేసే అవకాశం వడాఫోన్ ఐడియాలో 49% పెరగనున్న కేంద్రం వాటా 37,000 కోట్ల రూపాయల విలువైన షేర్లు కొనుగోలుకు అంగీకారం భూకంప పీడిత మయన్మార్లో దయనీయ పరిస్థితులు సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం వీధుల్లో కుళ్లిపోతున్న మృతదేహాలు ఉక్రెయిన్లో రక్తపాతం ఆగకపోతే పుతిన్దే బాధ్యతన్న ట్రంప్ రష్యాపై భారీ సుంకాలతో యుద్ధం చేస్తామని హెచ్చరిక పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేయాలనే సంకల్పానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు P4 భావితరాల భవిష్యత్తును మారుస్తుందని తెలిపారు సమాజంలోని సంపన్నులను పేదలతో అనుసంధానించి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన మార్గదర్శి బంగారు కుటుంబం P4 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు పేదల జీవితాల్లో మార్పు తెచ్చే వరకు తన ప్రయత్నాన్ని వదిలిపెట్టనని స్పష్టం చేశారు ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమాన్ని ఓ స్థాయికి తెచ్చి వచ్చే ఉగాది నాటికి సత్ఫలితాలను ఆవిష్కరిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు అమరావతి సచివాలయం సమీపంలో మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రారంభించారు గత 5 దశాబ్దాలుగా రాజకీయ రంగంలో తనను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకే ఈ జీవితం అంకితం తప్ప వేరే ఆలోచనలు లేవన్నారు తనను ఇంతగా ఆదరించిన పేద ప్రజల జీవితాల్లో వెలుగులు చూడటమే లక్ష్యమన్నారు ఏపీని పేదరికం నుంచి బయటపడేసేందుకు సాయశక్తులా పనిచేస్తానని స్పష్టం చేశారు ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు P4 డబ్బుతో పరిష్కారమయ్యేది కాదని మనసు పెట్టి పనిచేసి సమస్యను పరిష్కరించేదని వివరించారు ప్రతి ఒక్క సంపన్న కుటుంబం పేదలకు మార్గదర్శకులుగా ఉంటూ వారి జీవితాలకు మార్గదర్శకత్వం చెయ్యాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ గారికి తెలివి కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు సాయాజీరావు మహారాజని బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు శివ సుబ్రహ్మణ్యం అయ్యరుండేవాడు అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా అదే మారిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు ఈ రోజు నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు లేకపోతే మా ఫాదర్ ఇన్ లా లేకపోతే నేను కూడా మామూలు వ్యక్తిగా ఉండేవాడినేమో నాకు అన్ని విషయాల్లో కూడా ఎన్టీఆర్ ఒక ఆదర్శం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ పనులు చేయగలిగానంటే మిమ్మల్ని మెప్పించగలిగానంటే 50 సంవత్సరాల రాజకీయాల్లో ఉండగలిగానంటే దానికి స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్వర్ణాంధ్రప్రదేశ్కు జీరో పావర్టీ P4 ఒక ఆయుధమని సీఎం తెలిపారు మార్గదర్శకులు అందరూ సమాజం వల్ల పైకి వస్తున్నారని వారికి సమాజం పట్ల బాధ్యత ఉందన్నారు ఎవరికి వారు శక్తి మేరకు గ్రామాన్ని కుటుంబాన్ని తీసుకోవచ్చని వెల్లడించారు 2029 నాటికి జీరో పావర్టీకి రావాలని ఆకాంక్షించారు మార్గదర్శకులకు అప్పగించిన బంగారు కుటుంబాలన్నీ పేదరికం నుంచి బయటకు రావాలన్నారు బాగా పనిచేసిన వారికి ప్రతి ఏటా అవార్డులు ఇచ్చి సన్మానం చేస్తామని తెలిపారు ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు ఇలాంటి వారి జీవితాల్లో మీరు వెలుగు తేగలిగితే దాని వల్ల వచ్చే గౌరవం దాని వల్ల వచ్చే మీకు తృప్తి ఏ పని వల్ల రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కొక్కరికి 20-30 కంపెనీలు ఉన్నాయి ఇది కూడా ఒక కంపెనీగా పెట్టండి మీరు పెట్టే డబ్బులు వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయండి వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం అది తయారు చేసిన తర్వాత వాళ్ళతో కూర్చోండి వాళ్ళని కౌన్సిల్ చేయించండి ఏం చేస్తే బాగుంటుందో మీరు చేసి వాళ్ళకి ఏ ఆలోచన వచ్చినా ఆలోచన మంచి ఆలోచన కాదా అని మీరు కూడా సలహాలు ఇస్తే
ఆ సలహా వాళ్ళ జీవితాలను మారుస్తుంది. నాకు వచ్చిన ఆలోచన P4 తప్ప వేరే విధానం లేదు. ఇది చేస్తే ఒక గేమ్ చేంజర్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి వచ్చాను. ఆగస్టు 15 కంతా దీన్ని ఒక షేప్కు తీసుకొస్తాం. మళ్ళీ నెక్స్ట్ మన ఉగాది రోజున ఏం చేసామో ప్రగతి కూడా మీ ముందర పెట్టి ఎప్పటికప్పుడు సమీక్ష చేసే బాధ్యత, ముందుకు తీసుకుపోయే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 ఏళ్లుగా గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టేలా నిరంతరం శ్రమిస్తున్నామన్న సీఎం పోలవరాన్ని 2027కు పూర్తి చేస్తామని చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడిన సెంటిమెంట్ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తోందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో చేస్తూ స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధిస్తామన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల నుంచి వాటాలు అడిగితే కూటమి ప్రభుత్వం పేదలకు వాటా పంచమంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పిన ఆయన పేదల జీవితాల్లో వెలుగులొస్తాయని ఆకాంక్షించారు. నాటి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను వేధిస్తే కూటమి సర్కారు వారిని వేదిక ఎక్కించి మరీ కష్టాలు తీర్చుతోందన్నారు. P4 అంటే ఉదారంగా డబ్బులిచ్చేయడం కాదన్న ఆయన చదువుకొని ఎదుగుదామనుకునే వారికి సరైన సలహాలిచ్చి సాయం చేయడమన్నారు. వచ్చే తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు కాబట్టే తామంతా ఆయన వెంట ఉన్నామని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికున్న ఆకాంక్ష కానీ నాకున్న ఆశయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించాలనే కోరిక, ఆకాంక్ష వారు. మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి. ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు, అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీకు కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన, ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం. ఏపీ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చెత్తను వారసత్వంగా ఇచ్చిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. మున్సిపాలిటీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఆ రోజు చెత్త మీద కూడా చెత్త వేసినటువంటి చెత్త ప్రభుత్వం, దాన్ని ప్రజలు సాగనంపారు, సంతోషం. అందుకే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ చెత్త పన్నును కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడే డంపింగ్ యార్డులు చెప్పాం, మనకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందుకే మళ్ళీ ఏదైతే పట్టణాల్లో మెరుగైనటువంటి అభివృద్ధి కోసం మొన్ననే బడ్జెట్లో మరి 13,140 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో మరి పట్టణాల కోసం, అభివృద్ధి కోసం మేము కేటాయించినటువంటి పరిస్థితి. వైసీపీ అధినేత జగన్ పెంచి పోషించిన నవరత్నాలే ఏపీని అప్పుల పాలు చేశాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ప్రభుత్వ హోమియో ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. నవరత్నాలే వైసీపీని అధికారానికి దూరం చేశాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మూలాలను గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి సీఎం చంద్రబాబు అంకిత భావంతో పనిచేస్తున్నారని మంత్రి చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీ ఆర్థికంగా బలపడుతుందని సుభాష్ విశ్వాసం వ్యక్తం చేశారు. నవరత్నాలు పెంచి పోషింతానే ఉన్నాడు ఆయన. ఆ నవరత్నాలు పెరిగి అప్పు పెరిగింది. ఆ నవరత్నాలు ఇవ్వడం వల్ల అదే ఒక తంతండి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి పరిస్థితుల్లో కంటిన్యూస్ గా కేసులు ఎక్కడున్నా సరే వాళ్ళు ఏమైనా చెప్తే ఇంతం వరకునే తిరిగి ప్రశ్నించామంటే ప్రశ్నించిన వాడు కంటిన్యూస్ గా ప్రతిపక్షం లాగా కేసులు ఉంటా ఉంటాయి. సుమారు 40 ఇండస్ట్రీల్ని బయటికి తరివేశారంటే ట్యాక్స్ వచ్చి అన్ని కూడా ఆర్థిక మూలాలని సర్వనాశనం చేశారు. ఏ వ్యవస్థనే వదలలేదు. శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు సైతం తినే రోజులొచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని, ప్రభుత్వాలు మారినా ఎవరూ రద్దు చేసే సాహసం చేయరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే దాదాపు హామీలన్నీ నెరవేర్చామన్నారు. విపక్షాల పిల్లి శాపనార్థాలకు తన సంకల్పం చెక్కు చెదరదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఉగాది రోజున ప్రభుత్వం సన్నబియ్యం కానుక అందించింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. 10 మంది లబ్ధిదారులకు సీఎం సన్నబియ్యం పంపిణీ చేశారు. శ్రీమంతులు తినే సన్నబియ్యం ఇకపై పేదలు తింటారని, ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం. కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి. ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్లి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఇది ఆషామాషి పథకం కాదు. ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు. చరిత్రలో ఎవరు వచ్చినా, ఎన్ని తరాలు మారినా, ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చెయ్యరు. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఆలోచన గత సీఎంకు ఎప్పుడూ రాలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వరి వేస్తే ఉరే అని ప్రజలు వరి పండించకుండా నాటి పాలకులు బెదిరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సన్నవడ్లు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తోందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చెయ్యలేదని మండిపడ్డారు. ఏడాదికో కిలోమీటర్ చొప్పున తవ్విన టన్నెల్ పూర్తయి నల్గొండలో లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదన్నారు. తన సంకల్ప బలం చాలా గొప్పదన్న రేవంత్ బీఆర్ఎస్ అధినేత తనతో పోల్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు బలుపుతున్నారు. గోడ మీద ఉండే బల్లి శకునం బలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది. శకునం బలికే బల్లి కుర్చీలో పడి సచ్చిందని ఇవాళ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. ఎట్లిస్తారని మాకు సంకల్ప బలం ఉన్నది. ఈ పథకాలను అమలు చేస్తాం. నేను ఈ రోజు చెప్తున్నా, రైతు రుణమాఫీ చేస్తామన్నావు. 25,35,964 మందికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లు కిలుచుకుంటా 16,000 కోట్లు చేసి నాకు నీకు పోలికేంది. ఏప్రిల్ 1 నుంచి అర్హులైన అందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ఏఐసీసీ ఏప్రిల్ 2న మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. ఏఐసీసీ నుంచి ఆమోదం లభించడంతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి కేబినెట్ విస్తరణ గురించి చర్చించినట్టు సమాచారం. ఏప్రిల్ 3వ తేదీన 4 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని గవర్నర్కు సీఎం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో రెడ్డి వర్గానికి చెందిన 2కి, ఒక బీసీ, ఒక ఎస్సీకి చోటు దక్కుతుందని టీపీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2 రెడ్లకు అవకాశం ఇస్తే సుదర్శన్ రెడ్డితో పాటు మరో రెడ్డి ఎవరా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధిష్టానం ఇచ్చిన హామీ అమలు జరపాలన్న యోచనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి మండలిలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్, బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజులకు మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో చోటు దక్కని మిగిలిన సీనియర్ నాయకులకు ఇతర పదవులతో సర్దుబాటు చేసే యోచనలో ఢిల్లీలోనే కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. వడాఫోన్ ఐడియాలో వాటాను 48.99% పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. స్పెక్ట్రమ్ కోసం వడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి తాజాగా ఈక్విటీ షేర్లను ప్రభుత్వానికి కేటాయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం వడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 22.6% వాటా ఉంది. గతంలో వడాఫోన్ ఐడియా వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రానికి సంబంధించి బకాయిలు, మారటోరియం అనంతరం చెల్లించాల్సిన రుణాలను సంస్థలో ఈక్విటీగా మార్చుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం ₹10 ముఖ విలువ కలిగిన 36,950 కోట్ల విలువైన షేర్లను 30 రోజులుగా వడాఫోన్ ఐడియా జారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వడాఫోన్ ఐడియాలో ప్రభుత్వ వాటా 48.99% పెరుగుతుంది. వడాఫోన్ ప్రమోటర్లకు 14.76%, ఐడియా ప్రమోటర్లకు 22.56 చొప్పున కంపెనీలో వాటాలున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లులకు మోక్షం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉగాది రోజున ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశమయ్యారు.
సుమారు 17,000 మందికి 2,000 కోట్ల మేర బిల్లులు చెల్లింపులపై చర్చించారు. 9,000 మంది చిన్న కాంట్రాక్టర్లు, 8,000 మంది నీరు చెట్టు లబ్ధిదారులకు బిల్లులు చెల్లించనున్నారు. సాధ్యమైనంత మేరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతి పాటిస్తూ చెల్లింపులు జరపాలని మంత్రి పయ్యావుల సూచించారు. విడుదల చేస్తున్న 2,000 కోట్లలో 90% చిన్న కాంట్రాక్టర్లకు, 10% పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపాలని స్పష్టం చేశారు. ₹1,00,00,000 ఉన్న బిల్లులే ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. నీరు చెట్టు, గుంతల్లేని రోడ్లు, నాబార్డు పనులకు బిల్లులు చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు. సాగునీటి నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కొంత మొత్తం బిల్లులు విడుదల చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అంటించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాయపురం రుస్తుం మైన్స్లో భారీగా క్వార్జ్ తరలించారని ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకానిపై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నెల్లూరులోని ఆయన 2 ఇళ్లకు వెళ్లగా గేట్లకు తాళాలు వేసి ఉన్నాయి. కాకాని ఆయన పిఏకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఇంటి బయటే దాదాపు గంటసేపు ఎదురు చూసిన పోలీసులు గేటుకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం 11 గంటలకు కాకానిని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముస్లింలకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో భక్తి, ఉపవాసం, దాన ధర్మాలతో ప్రతి ముస్లిం భగవంతునితో దగ్గరైన కాలంగా గవర్నర్ పేర్కొన్నారు. పవిత్రమైన ఖురాన్ గ్రంథం ద్వారా విశ్వాసం, న్యాయం, దయ, నైతిక ప్రవర్తనల బోధనలను అంతా అనుసరించాలని సూచించారు. పవిత్ర ఈద్ ఉల్ ఫితర్ దినం సందర్భంగా అందరికీ గవర్నర్ అభినందనలు తెలిపారు. 4 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, ప్రార్థనలతో ముగిసిందన్న సీఎం చంద్రబాబు జకాత్ పేరుతో సాటివారిని ఆదుకునే దయాగుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపమన్నారు. పేద కుటుంబాల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయ వల్ల విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 3 పార్టీలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని సంజయ్ కరీంనగర్లో చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సన్నబియ్యం పథకంలో కిలోకి ₹40 కేంద్రమే ఇస్తుందన్నారు. సన్నబియ్యం పథకానికి ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. ₹40 ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలో. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి ₹40 కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ కొనుగోలు విషయంలో ₹10,000 కోట్ల ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రం. బట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని రోజులుగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. వర్సిటీలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కార్పొరేషన్ TGISCకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ భూములు వర్సిటీకి చెందినవని, అక్కడ పనులు చేపడితే జీవ వైవిధ్యం దెబ్బతింటుందంటూ పోరు సాగిస్తున్నారు. స్థలాన్ని చదును చేసేందుకు అధికారులు జేసీబీలతో రాగా విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు ముందుగానే పెట్టిన బారికేడ్లను తొలగించి ప్రొక్లైనర్లతో అడ్డంగా బైఠాయించారు. పనులు ఆపాల్సిందేనంటూ పట్టుబట్టడంతో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగ్గా తమ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని, విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 52 మంది విద్యార్థులను అరెస్టు చేసి మాదాపూర్ ఠాణాకు తరలించిన పోలీసులు సొంత పూచీకత్తుపై కొందరిని విడిచిపెట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ అణచివేత, దమనకాండ విపరీతంగా పెరిగిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలను నిరసించే ప్రతి గొంతును బంధిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఈ అంశంలో స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను సన్నాసి నక్కలంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై విద్యార్థులు శాంతియుతంగా ఆందోళనకు దిగారని, ప్రభుత్వం చేపట్టిన భూవేలాన్ని వ్యతిరేకించారని హరీష్ రావు అన్నారు. శాంతియుత నిరసనపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, విద్యార్థుల ఫోన్లు ధ్వంసం చేయడం, గొంతు వినిపించకుండా అణచివేయడం దుర్మార్గమన్నారు. హెచ్సీయూలో అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సిపిఐ, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన నేతలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆక్షేపించారు.
హిమాచల్ ప్రదేశ్లో కొండచర్యలు చెట్లు విరిగి వాహనాలపై పడడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద కొందరు స్థానికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల వివరాలపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు పేర్కొన్నారు. వీరిని పర్యాటకులుగా గుర్తించినట్లు తెలిపారు. మయన్మార్లో 2వ అతిపెద్ద నగరమైన మాండలేలో ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. 7.7 తీవ్రతతో శుక్రవారం సంభవించిన తొలి భూకంపం ధాటికే విలవిల్లాడిన నగరంలోని ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతుండగా మళ్లీ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూ వైజ్ఞానిక సర్వే సంస్థ వెల్లడించింది. మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటి వరకు 1644 మందికి పైగా మృతులను గుర్తించారు. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండు టెండల్లో ఒత్త చేతులతో చిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. సమయం గడిచిపోతున్న కొద్దీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. శిథిలమైన రహదారులు, కూలిన వంతెనలు, అరకొరగా మిగిలిన సమాచార వ్యవస్థ అంతర్యుద్ధం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై విరుచుకుపడుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాట మార్చారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్పై ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొలాలంటే జెలెన్స్కీ ప్రభుత్వం మారాలని ఇటీవల పుతిన్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు. ఉక్రెయిన్లో రక్తపాతం ఆగకపోతే ఆ బాధ్యత పుతిన్దేనని స్పష్టం చేశారు. అప్పుడు తాను రష్యాను ఉపేక్షించనని, ఆ దేశంపై భారీ సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్లో జెలెన్స్కీ ప్రభుత్వాన్ని తప్పించాలన్న పుతిన్ వ్యాఖ్యలను ట్రంప్ తప్పుబట్టారు. అవి సరైన వ్యాఖ్యలు కావని అన్నారు. ఉక్రెయిన్లో రక్తపాతం ఆపడానికి ఒప్పందం కుదరకపోతే అది మాస్కో తప్పిదమవుతుందని, అప్పుడు రష్యా నుంచి బయటకొచ్చే చమురుపై సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పారు. ఇవి 25 నుంచి 50 వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. అంతేకాదు తాను కోపంగా ఉన్నట్లు పుతిన్కి తెలుసునని, ఆయన సరైన చర్యలు తీసుకుంటే సరైన కోపం తగ్గుతుందని ట్రంప్ అన్నారు.